ఈ రోజు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ రోజు వాళ్ళ చేత ఖాళీ చేయించాలి. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడాలండి. ఎలాగైనా వాళ్ళ చేత ఖాళీ చేయించాలి. నేను మీ పక్కింట్లోనే ఉంటున్నాను. ఐ ఓన్ ద హౌస్. తెలుసు. ఏంటి విషయం? చూడండి, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. మీ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. మేము ఎంతో ఓపిక పట్టాం. మీ హస్బెండ్ టార్చరు దారుణంగా ఉంది. తాగి అతను చేసే అల్లరుందే, ఛ! రాత్రులు అరుస్తున్నాడు. అతని వల్ల ఈ వీధికే పిచ్చోడి వీధి అని పేరు వచ్చింది. ఆడవాళ్లు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎవరిని చూసినా ఫోటో తీస్తాను రా అని పిలుస్తున్నాడు. మేము మీతో ఎన్నోసార్లు చెప్పి చూసాం, మీరసలు వినిపించుకోవట్లేదు. ఒకటి, ఏదైనా మంచి ఆసుపత్రి చూసి చేర్పించండి, లేదంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. 2 రోజులు టైం ఇస్తున్నాం, ఆలోగా ఖాళీ చేయండి. మిస్టర్ నరసింహం, మేము ఎక్కడికి వెళ్ళాం. మీకు చేతనంది చేసుకోండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పక్కింటి నరసింహం నాకు సెక్స్ టార్చర్ పెడుతున్నాడని. నేను నడిచెళ్తుంటే కన్ను కొట్టాడు. బాల్కనీలో నుంచి మింగేసేలా చూస్తున్నాడు. ఆ రోజు ఎవరూ లేనప్పుడు ఇంట్లోకొచ్చి అసహ్యంగా నడుచుకోవాలని చూశాడు. అన్ని విషయాలు చెప్తాను. నేనెప్పుడు అవన్నీ అదంతా పోలీస్ స్టేషన్లో చెప్పుకో. నువ్వు కంప్లైంట్ చేస్తే నేను ఇల్లు మాత్రమే ఖాళీ చేయాలి. కానీ నేను కంప్లైంట్ చేశాననుకో, నువ్వేగా అసోసియేషన్ ప్రెసిడెంట్, వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పు. నా మొగుడు పిచ్చివాడు కావచ్చు, కానీ మంచివాడు. ఎవరి గొడవకి వెళ్ళడు. తనింట్లో తను అరుస్తాడు. నీకేంటయ్యా? ఫోటోనే కదా అడిగాడు. ఇష్టం ఉంటే పోసివు, లేకపోతే మూసుకునిళ్ళు. ఇది ఒక కంప్లైంట్ అని చెప్పెళ్తున్నాం. మర్యాదగా వెళ్ళిపో. ఇంకొకసారి ఇటువైపు వచ్చావో సెక్స్ కేసే. అర్థమైందా? పరా. అదేమిటి అమ్మాయి ఎలా మాట్లాడుతోంది? వాడికంటే దారుణంగా ఉంది. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వడం లేదు. ఓరి భగవంతుడా, విని మాట్లాడకుండా వస్తున్నారు. అదే కదా. పోరంబోకు. And show you the planet like never before. This March, the next chapter of life on Earth begins.